రాష్ట్ర భవిష్యత్తుని 5 సంవత్సరాల పాటు తీర్చిదిద్దగల ఒక ముఖ్యమంత్రి ఎన్నుకునేటప్పుడు ఆలోచించకుండా ఎవరో 5 రోజులు ఇచ్చారు డబ్బులు మనం ఓటేసేద్దాం వేస్తే ఎప్పటికీ మీ పిల్లలు ఇలాగే ఉంటారు. మీరుంటే కాదు లేకపోతే మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటారు. మీ భవిష్యత్తులో మీకు ఏమీ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు మన పరిపాలనలో ఏ రోజున ఒక పేదవాడికి ₹100 తల్లేదు. మన ఎన్ని రామారావు నీతిగా నిజాయితీగా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కూడా అంత నిజాయితీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళు కానీ ఇంకోటి కానీ ఎక్కువ కానీ ఇవాళ రాష్ట్రంలో పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రాన్ని ముందుగా నడిపించగలడని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడానికి అవకాశం ఇస్తూ ఇవాళ పార్టీలో చేరడానికి వచ్చిన ప్రముఖులందరికీ పేరు పేరున స్వాగతం చెప్తూ వీళ్ళందరూ కూడా ఇవాళ పార్టీ వచ్చి కన్నగా వేసుకోవడం మాత్రమే కాదండి, వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేయాలి. రాష్ట్ర భాగం సహాయం కావాలి. అలా మీరందరూ కలిసి మెలిసి రావాలని, ఇంకా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా కలుపుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.